ఇక ఇవాళ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ ముందు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే తెలంగాణ భవన్ కి కేటీఆర్, హరీష్ రావు, వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా చేరుకున్నారు. కేటీఆర్ మర్కజ్లోనే మీడియాతో కూడా మాట్లాడబోతున్నారని చెప్పొచ్చు. ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ తెలిపారు. సంబంధం లేని ఆ కేసులో ఏ విధంగా ఫిక్ నోటీసులు ఇస్తుంది అంటూ కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఎన్నిసార్లు పిలిచినా ఇప్పటివరకే కేటీఆర్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు ఇచ్చినా కూడా ఎలాంటి విచారణకైనా నేను హాజరవుతానంటూ కూడా కేటీఆర్ అయితే ఇప్పటివరకు చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకు సిట్ నోటీసులు అంటే ఒక పక్క ముందర హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది, తాజాగా కూడా కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం పట్ల కూడా కేటీఆర్ ఇప్పటివరకే స్పందించిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. నోటీసులకు సంబంధించినందుకు మాత్రం ఎన్నిసార్లు ఇచ్చిన నోటీసులు ఇచ్చినా మాత్రం మేము హాజరవుతాము అంటూనే రాజకీయ కక్ష సాధింపులో చర్యలో భాగంగానే ఈ నోటీసులు అంటూ కూడా ఇప్పటివరకే కేటీఆర్ అయితే పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి అదేవిధంగా తన మంత్రులకు సంబంధించిన వాటికి కూడా ఫోన్